హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారండి అందరూ? గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేద్దామా? మీ పర్సన్లో ఏమైనా ఈ ఉగాది నుంచి ఏమన్నా మార్పులు వచ్చినాయా? తన ఆలోచనలో మీ పట్ల ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మై యువర్స్ యొక్క పర్సన్లో ఏమైనా మార్పులు వచ్చాయా? లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. కొంచెం ఎంకరేజ్ చేయండి. ముందు ముందు మీకు అనుకూలంగా చాలా వీడియోస్ చేస్తానండి. ప్లీజ్ ఏంజల్స్, స్పిరిట్ అండ్ గైడెన్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ, గివ్ మీ ఆన్సర్ ప్లీజ్. మా యూనివర్స్ యొక్క పర్సన్లో ఏమైనా మార్పులు వచ్చాయా? మా యూనివర్స్ యొక్క పర్సన్లో ఏమైనా మార్పులు వచ్చాయా? మా యూనివర్స్ యొక్క పర్సన్లో ఏమైనా మార్పులు వచ్చాయా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా యూనివర్స్ యొక్క పర్సన్లో ఏమైనా మార్పులు వచ్చాయా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా యూనివర్స్ యొక్క పర్సన్లో ఏమైనా మార్పులు వచ్చాయా? గివ్ మీ ఆన్సర్ ప్లీజ్. ఓకే, మా యూనివర్స్ యొక్క పర్సన్లో ఏమైనా మార్పులు వచ్చాయా? మీకు కార్డ్స్ కనపడుతున్నాయి అనుకుంటున్నాను. మా యూనివర్స్ యొక్క పర్సన్లో ఏమైనా మార్పులు వచ్చాయా? మేజర్ ఆర్క్, బాటమ్ ఆఫ్ ది డిక్, టూ ఆఫ్ పెంటికల్స్, డెత్, ఏస్ ఆఫ్ వాండ్స్. బాటమ్ ఆఫ్ ది డిక్ తీసుకున్నాను. ఏస్ ఆఫ్ వాండ్స్ అండి, డెత్, టూ పెంటికల్స్. దీనిలో చాలా మార్పు వచ్చిందండి. తిను మీ విషయాల్లో స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు. తిన ఆలోచనలో కానీ తిన ప్రవర్తనలో కానీ చాలా మార్పు వచ్చిందండి. డెత్, రీబర్త్ అవుతున్నారండి. తనలో తాను రీబర్త్ అవుతున్నారు. ఈ సిచ్యువేషన్ అంతా ఎండ్ చేద్దామని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు. తను రీబర్త్ అవుతున్నారండి. టూ ఆఫ్ పెంటికల్స్, జగల్ అవుతున్నారు. క్రాస్ రోడ్లో ఉన్నారండి. తిను ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు. బట్ దీనిలో మాత్రం చాలా మార్పులు వచ్చేసాయండి. ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ అండి. తిను ఏదో విషయంలో బాధపడుతున్నారు. తను ధైర్యం కూడా తెచ్చుకుంటున్నారు మీ విషయంలో. ఏది ఏమైనా సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు. తను మిమ్మల్ని ఎందుకో మీ గురించి ఆలోచిస్తూ భయపడుతున్నారండి. ది టవర్, తన ఆలోచనలో కానీ తన జీవితంలో కానీ చాలా మార్పులు జరిగాయండి. తనకు సిచ్యువేషన్ అంతా తలకిందుగా అయిపోయింది. తన లైఫ్లో తను అనుకున్నది అనుకున్నట్టుగా ఏది జరగలేదు. మీ విషయంలో చాలా మోసం చేశానని చెప్పేసి అని కర్మ ఫేస్ చేస్తున్నారండి. తిను తన విషయంలో తన లైఫ్లో తన కెరియర్లో మొత్తం తలకిందుగా అయిపోయింది. తన కెరియర్ మొత్తం
4 కప్స్ అండి. తను మీకోసమే ఆలోచిస్తున్నారండి. ఇలా ఎందుకు చేశాను అని చెప్పేసాను అనే చాలా మార్పులు అయితే అయ్యాయండి. ఆలోచిస్తున్నారండి. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నారు. ఇలా చేయకుండా ఉంటే బాగుండేదని చెప్పేస్తానని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్. ఈ రిలేషన్ పైన వర్క్ మొదలు పెట్టాడండి. 8 ఆఫ్ పెంటికల్స్ వర్క్ స్టార్ట్ చేశారు. ఈ రిలేషన్ని గ్రో చేయాలనుకుంటున్నారు, ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. తన విష్ ఫుల్ఫిల్మెంట్ అండి. మీతో ఒక ఫ్యామిలీని ఊహించేసేసుకుంటున్నారు. ఈ చూస్తున్న వ్యూవర్స్ ఎవరో తన హస్బెండ్ కోసమో ఆర్ వాళ్ళ వైఫ్ కోసమో చూస్తున్నారండి. మీకు 2 పిల్లలు కూడా ఉండాలి, పాప బాబు. మిమ్మల్ని ఒక వైఫ్ మెటీరియల్గా చూస్తున్నారు. మీతో లైఫ్ను ఊహించేసేసుకుంటున్నారండి. తన కోరిక అండి మీతో పాటే ఉండాలని, మీతో జర్నీ చేయాలని, తన లైఫ్లో మీరు ఉండాలని. తను అనుకుంటున్నారండి మీకు అన్నీ ఉన్నాయి, సఫిషియెంట్గా డబ్బు, అందం అన్నీ ఉన్నాయండి తనకి. తను మీరు గురించి అలా అనుకుంటున్నారండి. మీ కెరియర్లో మీరు గ్రో అవుతున్నారు. తన గురించి పట్టించుకున్నట్లేదు. మీకు అన్ని అబెండెన్స్, మనీ అన్నీ ఉన్నాయని తను అనుకుంటున్నారండి. మీరు తన విషయాన్ని ఏది పట్టించుకున్నట్లేదని కూడా ఆలోచిస్తున్నారండి. ది లవర్స్ అండి. పాజిటివ్ అండి. తనలో చాలా మార్పులు వచ్చేసాయండి. మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. తప్పకుండా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీ ప్రార్థన, మీ కేరింగ్, మీ మంచితనం తనకు పదే గుర్తొస్తున్నాయండి. మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. 5 of Swords. ఇక్కడ భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. ధైర్యం లేదండి తనకు. ఇక్కడ 5 of Swords కింద 8 of Pentacles అండి. వర్క్ మొదలు పెట్టారండి. ఖచ్చితంగా రావాలనుకుంటున్నారండి. ది లవర్స్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. దేవుణ్ణి వేడుకుంటున్నారండి. ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. టవరు, 10 of Cups. తన లైఫ్లో తలకిందుగా అయిపోయింది. బ్యాడ్ సిచ్యువేషన్ అంతా, తన కెరియర్లో తన బ్యాడ్ సిచ్యువేషన్ అంతా అయిపోయిందండి. దానికి టవర్ కిందే 8 of Cups వచ్చేసింది. తన ఫ్యామిలీ మీరే అనుకుంటున్నారండి. ఇలాంటి టైం రావాలని చెప్పేసానని బ్యాడ్ సైకిల్ ఎండ్ అయిపోయి గుడ్ సైకిల్ మీకు స్టార్ట్ అయ్యిందండి. ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. తన ఆలోచనలో మార్పులు చాలా జరిగాయండి. ఒకప్పుడు మీరు ఆఫర్ ఇచ్చినా తను పట్టించుకోకుండా తన ఆలోచనలు, తన మనసు వేరే వైపు ఉండేనండి. మీరు ఇప్పుడు ఇలా ఉన్నారండి. మిమ్మల్ని ఇలా చూసి తను చాలా బాధపడుతున్నారు. ఇలాంటి వ్యక్తినా నేను ఇలా చేసుకుంది అని చెప్పేస్తానని చాలా బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారండి. తన ఆలోచనలో చాలా మార్పులు వచ్చేసాయండి. ద మూన్కి క్లారిఫికేషన్ తీద్దాం. 2 కార్డ్స్ వచ్చాయి, తీద్దాం. ఓకే, పేజెస్ వర్డ్స్. ఆన్లైన్లో స్పై చేస్తున్నారు. మీరు ఎప్పుడు ఆన్లైన్కి వస్తున్నారో వెళ్తున్నారని చెప్పేసి చూస్తున్నారండి. ది మూన్కి క్లారిఫికేషన్ కార్డు. బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. అందుకని చెప్పేసి ఆన్లైన్లో స్పై చేస్తున్నారు. మీ వీడియోస్ కానీ మీ ఫొటోస్ కానీ చూస్తున్నారండి. అబ్సెషన్గా ఆలోచిస్తున్నారండి. ఇంటిమసీ కోరుకుంటున్నారు. మీకోసం చాలా ఆలోచిస్తున్నారు, చాలా మిస్ అవుతున్నారండి. డెవిల్. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఇంకా చెప్పండి.
మా యువర్స్ ఒక పర్సన్ ఇంకా ఏం ఆలోచిస్తున్నారు మా యువర్స్ గురించి చెప్పండి ఏంజల్స్. దీని ఆన్సర్ ప్లీజ్ చెప్పండి. మా యువర్స్ ఒక పర్సన్ ఇంకేం ఆలోచిస్తున్నారు. ఓకే, 3 ఆఫ్ పెంటికల్స్ అండి. తనకు మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో మీరు డీల్ చేస్తున్నట్టుగా ఉన్నారండి. మీరు గురువులను సంప్రదిస్తున్నారు. మీరు ఒకే ఆఫీస్ అయి ఉండొచ్చండి, మీ కొలిక్ అయి ఉండొచ్చు, లేదా మీ బాస్ అయి ఉండొచ్చండి. తను మీ పర్సన్. ది చారియట్. ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకున్నారండి. ఈ పర్సన్ వచ్చేసేసి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చండి. మీ ఇద్దరి మధ్య చాలా తేడా ఉండొచ్చండి. క్యాస్ట్, కలరు, హైట్, చాలా అంటే చాలా మీ ఇద్దరి మధ్య తేడా ఉండొచ్చండి. తన కోసం బాగా ఆలోచిస్తున్నారండి. ఖచ్చితంగా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. వస్తారండి, చిన్న ఆఫర్ తీసుకొని వస్తారు. తప్పకుండా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు, చిన్న ఆఫర్ తీసుకొని వస్తారండి. ఇదండి. ఓకే, ది స్టార్, నైట్ ఆఫ్ స్వర్డ్స్. తప్పకుండా తన విషయాన్ని మీరు మీకోసం దేవుని ప్రేయర్ చేస్తున్నారు. తన విషయంలో అన్ఎక్స్పెక్టెడ్గా చాలా టవర్ మూమెంట్ అయిందండి. బాధపడుతున్నారు. మీరు అనుకున్నట్టుగా తను సంతోషంగా లేరండి. చాలా ప్రేయర్ చేస్తున్నారు మీకోసం. ఇది స్టార్ అండి, నైట్ ఆఫ్ స్వర్డ్స్. ఉన్న పళ్ళంగా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి. తప్పకుండా వస్తారు. మీ పర్సన్ ఆలోచనలు ఇవ్వండి. ఏంజల్స్ని అడుగుదామా మీకు గైడెన్స్ ఏంటో. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా యూనివర్స్కి గైడెన్స్ ఏంటో. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఆపర్చునిటీ అండి. తప్పకుండా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి. మీకు ఆపర్చునిటీ తీసుకురావాలనుకుంటున్నారు. మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అండి. మీరు మెడిటేషన్ చేయండి, తప్పకుండా మీకు ఆన్సర్ దొరుకుతుందండి. పీస్ఫుల్ రిజర్వేషన్ అండి. నో నీడ్ టు వరీ. మీరు ఈ రిలేషన్ కోసం మీరు ఆలోచించాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదండి. తప్పకుండా మీ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్నారు, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి. తప్పకుండా తన లైఫ్లో కానీ తన ఆలోచనలో కానీ చాలా మార్పులు జరిగాయండి. ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. నా రీడింగ్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ అండి.